కోటేశ్వరుడు కావాలి అంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలా, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలా? నన్ను అడిగితే ఇవేం అవసరం లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ పోస్టో, హోమ్ గార్డ్ పోస్టో సంపాదిస్తే చాలు. అందుకే గవర్నమెంట్ ఆఫీసుల్లో అటెండర్ పోస్ట్ కోసం పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళకి ఆఫీసర్స్ లాగా బర్డెన్స్ ఉండవు. జస్ట్ ఫైల్స్ మోస్తే చాలు. మీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఈ అటెండర్ కథ విని ఏసీబీ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. నవంబర్ నెలలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దర్యాప్తులో భాగంగా కొంతమంది ఆఫీసర్స్ ఇంట్లో సోదాలు చేశారు. విచిత్రం ఏంటంటే అదే ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ ఇంట్లో సుమారు ₹1,00,00,000 విలువైనటువంటి స్థిరాచర ఆస్తులను అధికారులు గుర్తించారు. ఒక అటెండర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఆస్తులు ఎలా సంపాదించగలిగాడు అన్నదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవినీతి అనేది ఎప్పుడు ఒకరితో జరిగే పని కాదు. అదొక గొలుసు కట్టు చర్య. అందులో భాగంగానే మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇక తీగలాగితే డొంక కదిలినట్టు జూనియర్ అసిస్టెంట్ అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్స్ ఇళ్లలో కూడా కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్ అధికారులకు దొరికాయి. అంటే ఒక అటెండర్ స్థాయి నుంచి పై స్థాయి వరకు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి వాటాలను పంచుకుంటున్నారు. ఇది ఒక్క విశాఖలోనే కాదు, పెదగంట్యాడ, మధురవాడల్లో కూడా ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అయితే అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి కంప్యూటర్ ఆపరేటర్స్ లాగా జాయిన్ అయ్యి లంచాల వసూల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు.